మన ప్రియులు కోరపాటి పూర్ణచంద్రరావు గారిని, వారి అనంతరము సాతులూరి వసంత గారిని ఆహ్వానిస్తున్నాము. లూకాసు సువార్త 23వ అధ్యాయము 43వ వచనంలో ఉన్నటువంటి వాక్య భాగం విందాము. దయచేసి మంచి నీళ్లకు మొదలైన వాటికి మీరు బయటికి వెళ్ళొద్దు. లూకాసు సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానని. గొప్ప సహాయం బట్టి నాయన 40 రోజులు ఆటంకాలు జీవితంగా జరిపించింది. వాక్యాలు చెప్పేవాళ్ళని వాడుతున్నావు, పాట పాడేవాళ్ళని వాడుతున్నావు, గ్రంథాన్ని సరిదిప్పించిన వాళ్ళని వాడుతున్నావు, నీ పుట్టును బట్టి ప్రార్థన చేసేవాళ్ళని వాడుతున్నావు. నీ బిడ్డ చెప్పిన మాటలు నువ్వు కూడా తీసుకుంటున్నావు. అందరూ అంగీకరించి అలాగే రక్షణ లేని వాళ్ళు రక్షణ పొందుతున్నారు. దేవా యవనస్తులు ఎంతో మంది పొంది ఉన్నారు. దేవా మరి ఒక దొంగను ప్రేమించారు, అయ్యా కుండపాటినే రక్షణ పొందారు. అలాగే ఆయన బిడ్డల యవనస్తులు పొంది ఉన్నారు. నీ కృపను బట్టి ఆయన ఆడు యేసోబు నీ వైపు చూశాడు. అయ్యా 17 సంవత్సరాలు బిడ్డలు తీసుకుంటే సరసాల్లో వేసి 13 సంవత్సరాలు మరి సరసాల్లో ఉండిపోయాడు. అయ్యా పాపం దగ్గరికి వచ్చిన నాయన పాపం చేయండి. ఈ బిడ్డలు కూడా నాయన యేసోబు ఎలా రీతిగా ఉన్నాడో దేవ తర్వాత గురించి కూడా ఆలోచించలేదు, నీ మీదే ఆధారపడి ఉంటారు యేసోబు. అలాగే ఆ బిడ్డలు కూడా నాయన రక్షణ పొందడానికి ఏది కూడా ఆలోచించలేదు. ఈ దాసుడు చెప్పినట్లు విన్నారు, రక్షణ పొంది ఉన్నారు. ఆ బిడ్డల పట్ల నీకు సూచించేదా మరి సంఘం అంతా ఏమి కోరుకున్నారో నాకైతే తెలియదు. అలాగే ప్రేమ యేసోబు కూడా ఏమి కోరుకోలేదు, నీ కృప మీదే ఆధారపడి ఉండాలి. ఉన్న స్థలంలో నుంచి సంఘం ఆయన నాకు ఈరోజు ప్రార్థన నీకు ఇచ్చామని విశ్వాసంతో నమ్మి విశ్వాసంతో ఉన్నాను. అలాగే మేమందరం ఆయన నమ్మి విశ్వాసంతో ఉన్నాను. ఆయన ఒక దొంగ నాయన శిలువ మీద రేవా అప్పటికప్పుడే నాయన నువ్వు అడిగినట్లే నీ రాజ్యం నా రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటాను. అలాగే ప్రేమ మమ్మల్ని అందరినీ కూడా మా పరిస్థితి యేసోబులాగా సరిచేస్తామని ఈ చిన్న ప్రార్థన ఆలకిస్తామని ఈ అవకాశం ఇచ్చినందుకు ముందు అన్నారు. త్వరగానే యేసు తీస్తామని ప్రార్థన చేస్తున్నాను. ఈ అవకాశం పూర్తి చేయవలసిన అందరికీ కూడా నా వందనాలు. అందరికీ మంచి వారికి శుభాలు తెలియజేస్తున్నాను. మనం మొదటిగా మాట గురించి విన్నాం కదా, క్షమాపణ. యేసు ప్రభు వారికి ఎంతో శిలువ శ్రమలు పడుతూ కూడా అనుభవించి తన చివరి రక్తపు బొట్టు వారికి కూడా కార్చి కూడా ఏం చెప్తున్నారు, ఇలా నన్ను హింసలు పెట్టిన వారిని క్షమించమని అడుగుతున్నారన్నమాట. అది క్షమాపణకు తగిన వాక్కు, క్షమాపణ వాక్కుగా అది తెలియజేయబడుతుంది అన్నమాట. మరి మనము ఎవరినైనా క్షమించగలుగుతున్నామా, అలాంటి హృదయం మనకుందా అనేది కూడా మనల్ని పరీక్షించుకోవాలి. అయితే ఇప్పుడు మనకి ఇచ్చిన వాక్యం ఏంటి అంటే లూకాసు వార్త 23వ అధ్యాయము 42వ వచనం. వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాననెను. అయితే ఇక్కడ మనకి రెండవ మాటగా ఇవ్వబడిన మాట ఏంటి అంటే రక్షణ వాక్కుగా మనకి తెలియజేయబడుతుంది అన్నమాట. అంటే ఈ పదం మనకి రక్షణ తెలియజేస్తుంది అన్నమాట. మనకి రక్షణ అనుభవంలోనికి దీన్ని నడిపిస్తుంది అని చెప్పి ఈ వాక్కు మనకి తెలియజేస్తుంది. ఇక్కడ యేసు ప్రభు వారిని ఇద్దరి దొంగల మధ్య సిలువ వేయబడి ఉన్నారనమాట. దొంగలు అంటే రోమా సామ్రాజ్యంలో దొంగతనం చేసిన వారిని ఎవరైనా ఉంటే కనుక చిన్న చిన్న దొంగతనాలు చేస్తే వారు దానికి వెల చెల్లిస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ మనకి యేసు ప్రభు వారి పక్కన వేయబడిన దొంగలు చాలా గజ దొంగలుగా మనకి తెలియబడుతుంది అనమాట.
ఆ దొంగల గురించి మనము సిలువ వేయబడినంత ఘోరమైన పనులు చేశారు. వాళ్ళు అడ్డు వచ్చిన వాళ్ళని చంపేయడము, దోచుకోవడము, ఇలా వాళ్ళు క్రూరంగా చేశారు కాబట్టి వాళ్ళకి అంత మరణ శిక్ష విధించాల్సి వచ్చిందనమాట. మన ప్రభుత్వంలో కూడా ఇప్పుడు మరణ శిక్ష అనేది ఎవరికి వేస్తారు? ఎవరినైనా చంపిన వారికి మరణ శిక్ష విధిస్తూ ఉంటారనమాట. అంత ఘోరమైన పాపం చేస్తేనే ఆ మరణ శిక్షకు అర్హులవుతారు. అయితే ఇక్కడ యేసు ప్రభు వారికి ఆ మరణ శిక్ష విధించబడింది అంటే అసలు యేసు ప్రభు వారు ఆ మరణ శిక్షకు అర్హులా? కాదండి. ఆ సిలువ పైన ఉండాల్సిన వాళ్ళం ఎవరిని? మనము. మన పాపాల నిమిత్తము, మన దోషాల నిమిత్తము యేసు ప్రభు వారు మన కొరకు ఆ సిలువ మరణాన్ని భరించి ఉన్నారన్నమాట. అయితే ఆ సిలువ మరణం మనం భరించాల్సిన సిలువ మరణాన్ని యేసు ప్రభు వారు భరించి ఉన్నారు. ఏ పాపము, ఏ నేరము చేయని వ్యక్తిగా యేసు ప్రభు ఆ సిలువలో వేలాడబడి ఉన్నారు. అయితే ఇక్కడ మనకి సిలువలో దొంగల మధ్య వేయబడి ఉన్నారు, దొంగల మధ్య సిలువ వేయబడి ఉంది అని మనము చూస్తున్నాం అన్నమాట. అయితే ఈ దొంగలు ఎవరు అని అంటే బైబిల్లో ఎక్కడా కూడా వారి పేర్లు అనేవి రాయబడలేదు, కానీ చరిత్ర అనేది మనకి తెలియజేస్తుంది అనమాట. ఎడమ వైపున ఉన్న దొంగ పేరు గెస్తాస్ అనే దొంగ, ఆయన పేరు అది అని మనకి ఒక పుస్తకంలో గ్రీకు భాషలో లిఖించబడి ఉందన్నమాట. రెండవ దొంగ పేరు డిస్మస్. రెండవ దొంగ పేరు కుడివైపున ఉన్న దొంగ పేరు డిస్మస్ అని మనకి తెలియజేస్తుంది. ఇలా ఇద్దరు దొంగల మధ్య యేసు ప్రభు వారిని వేలాడదీయబడి ఉన్నారనమాట. అయితే ఇక్కడ వేలాడబడిన యేసు నేరస్తుల మధ్యలో ఒకసారి లోకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనం, వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. వేలాడదీయబడిన దొంగలో ఒక దొంగ చెప్తున్నాడు అనమాట. ఎడమ వైపున ఉన్న దొంగ చెప్తూ ఉన్నాడు అనమాట. ఏమని చెప్తున్నాడు? నువ్వు క్రీస్తువు కదా అంటున్నాడు. అంటే అతను క్రీస్తా లేకపోతే ఇంకెవరు, బోధకుడా, ఏ విషయం అతనికి తెలియదు. ఎక్కడో విన్నాడు, అతను క్రీస్తు అన్న విషయాన్ని విన్నాడు. అదిగాక వాళ్ళని సిలువ వేయబడే ముందు వీళ్ళని క్రీస్తుతో కూడా సిలువ వేస్తున్నారు అన్న విషయాన్ని విన్నాడు అనమాట. అసలు క్రీస్తు అంటే ఎవరు అనేది అతనికి తెలియకపోయి ఉండవచ్చేమో, కానీ అతను క్రీస్తువు కదా అనే విషయాన్ని ఎలా చెప్తున్నాడు అంటే అపహాస్యం చేసినట్టుగా చెప్తున్నాడు అనమాట. నువ్వు క్రీస్తువు కదా, నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని చెప్పి చెప్తూ ఉన్నాడు అనమాట. అక్కడ యేసు ప్రభు వారిని అలాగూ దూషించిన వారిలో మరికొంతమంది కూడా ఉన్నారు. మత్తయి సువార్త ఒకసారి చూద్దాం, 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనము 39వ వచనం, ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలూచుచు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుడి కుమారుడివైతే శిలువ మీద నుండి దిగమని చెప్పుచు ఆయన దూషించి చాలు. అయితే అక్కడ ఆ మార్గంలో వెళ్ళుచున్న వారందరూ కూడా ఏమంటున్నారంటే, దేవాలయంలో పడగొట్టి 3 దినములలో కడతానన్నావు కదా, మరి అంత గొప్ప కార్యాలు చేసేవాడివి, నిన్ను నువ్వు రక్షించుకోవచ్చు కదా అని చెప్పి అతన్ని అపహాస్యం చేస్తున్నారు, దూషిస్తున్నారు అనమాట. అయితే యేసు ప్రభు వారు అది ఆత్మీయానుసారంగా చెప్పారు, కానీ ఈ లోకానుసారంగా చెప్పలేదన్నమాట. అలాగూ వాళ్ళని రక్షించుకోమని కూడా చెప్తూ ఉన్నారు. సిలువ మీద నుంచి దిగమంటున్నారు. సిలువ మీద నుంచి దిగడము, యేసు ప్రభు వారు తాను రక్షించుకోవడము యేసు ప్రభు వారికి ఇది చిన్న విషయమే, కానీ అక్కడ లేఖనముల ప్రకారము జరగాలి కాబట్టి ఇది ఇలా జరుగుతూ ఉంది అనమాట. తండ్రి చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నాడు యేసు ప్రభు వారు అక్కడ. కానీ తండ్రికి మొరపెడితే తండ్రి తనని రక్షించగల సమర్థుడు, తనని తాను రక్షించుకోగలిగిన సమర్థత ఉన్నవాడు. కానీ అక్కడ మన పాపాల కొరకు, మన దోషాల కొరకు యేసు ప్రభు వారు మనకి శిలువ మరణాన్ని పొంది ఉన్నారని మనము గ్రహించాలన్నమాట. తర్వాత 41వ వచనాన్ని మనం చూసినట్లయితే, అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను
జనులను కూడా ఆయనను అపహసిస్తూ వచ్చింది. యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాలు ఇక్కడ మనకి సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయులు వీళ్ళందరూ కూడా యేసు ప్రభు వారిని ప్రతి చోట కూడా అబ్జర్వ్ చేస్తూనే వచ్చారనమాట. ఎక్కడైనా ఏదైనా లోపం దొరికితేమో ఏదో విషయంలో చిన్న పొరపాటునైనా పట్టుకోవచ్చు దేవుడి దగ్గర. ఈయన ప్రతిదానికి నేను రక్షకుడిని చెప్తాడు, ఈయనలో ఏ లోపమైనా దొరికితేమో అని చెప్పి చాలా మంది ఎదురు చూస్తున్నారనమాట. కొంతమంది బోధ వినడానికి వచ్చారు, కొంతమంది ఆహారం కోసం దేవుడిని వెంబడించారు. ఇలా ప్రతి విషయంలో కూడా యేసు ప్రభు వారి మీద ఏదో ఒక నింద మోపడం కోసమే వాళ్ళు ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు అనమాట. అయితే యేసు ప్రభు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు, ఇశ్రాయేలు ప్రజాన్ని రక్షించడానికి వచ్చారు అన్న విషయాన్ని వారు గ్రహించలేకపోతున్నారనమాట. ఎంతసేపు ఆయన బోధలో ఏదైనా ఒక లోపం ఉందేమో వెతికి ఆయన వేలెత్తి చూపించాలి అన్న ఒక్క విషయం గురించి మాత్రమే వీళ్ళు ఎంతసేపు చూస్తూ ఉన్నారనమాట. 42వ వచనం, వీడు ఇతరులను రక్షించాను, తను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వానిని నమ్ముదము. దేవుడు అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు, కుష్టి రోగుల్ని స్వస్థపరిచాడు, గుడ్డివారిని స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని కూడా లేవనెత్తాడు. ఇన్ని అద్భుత కార్యాలు చేసినప్పుడు నమ్మని ప్రజలు ఏమని అడుగుతున్నారు? ఇప్పుడు ఆయన శిలువ మీద నుంచి దిగి వస్తే కనుక ఇప్పుడు ఈయనే దేవుడని నిజంగా నమ్ముతాము అని చెప్పి చెప్తున్నారనమాట. కానీ ఇక్కడ వీళ్ళు అవన్నీ కూడా చెయ్యలేడు అన్న ఉద్దేశంతో వారి హేళన చేస్తున్నట్లే మాట్లాడుతున్నారు తప్పితే వేరే ఉద్దేశం వాళ్ళు దేవుడిని నమ్మాలన్న ఉద్దేశంతో అయితే మాత్రం కాదనమాట. అక్కడ అపహసిస్తున్నారు. వీడు ఇతరులను రక్షించాడు, పాపం నుంచి, శాపం నుంచి, మరణం నుంచి కూడా ఇతరులని యేసు ప్రభు వారు రక్షించారనమాట. ఇవన్నీ చూశారు వాళ్ళు, ఎన్నో అద్భుత కార్యాలు చూశారు, ఆశ్చర్య కార్యాలు చూశారు. కానీ ఇప్పుడు మాత్రం ఏమడుగుతున్నారు? సిలువ మీద నుంచి దిగి వస్తేనే మేము నువ్వు దేవుడు అని నమ్ముతాము అని చెప్పి అంటున్నారు అనమాట. అలాంటి నమ్మిక మనలో ఉండకూడదమ్మా. ఎందుకంటే మనం ఎన్నోసార్లు ఎన్నో అద్భుతాలు పొంది ఉన్న వాటిని బట్టి దేవుడికి ఎన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా కానీ ఇంకా ఎన్ని చెల్లించినా కానీ ఆయన రుణాన్ని మనము తీర్చలేమన్నమాట. కానీ ఈ ఒక్క విషయం గురించే ఇక్కడ వీళ్ళు అడుగుతున్నారనమాట. 43వ అధ్యాయం, వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడని చెప్పాను కనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వాడిని తప్పించునని చెప్పి ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ప్రతి విషయంలో నా తండ్రి చిత్తం అని చెప్తూ వచ్చాడు కదా. ఇప్పుడు కూడా తన తండ్రి చిత్తం అయితే తన కుమారుని రక్షించడా? తన కుమారుని తానే చంపుకుంటాడా? రక్షిస్తాడు కదా. దేవుణ్ణి అడగొచ్చు కదా, తండ్రికి మొరపెట్టవచ్చు కదా, ఈ శిక్ష నుంచి తను తాను రక్షించుకోవచ్చు కదా అని చెప్పి హేళన చేస్తూ మాట్లాడారనమాట. వీళ్ళందరూ ఎవరంటే యేసు ప్రభు వారు సువార్త ప్రకటించేటప్పుడు యేసు ప్రభుతో పాటు ఉన్న వ్యక్తులే వీళ్ళందరూ. ఇక్కడ శిలువ దగ్గర కూడా ఏమో చెప్తున్నారు? ఆయన ఇంకా దూషిస్తూ, అవమానపరుస్తూ, ఆయన్ని అనేక విధాలుగా మాటల ద్వారా హింసిస్తున్నారనమాట. ఇప్పటి ద్వారా శారీరకంగా హింసపడిన దేవుడు ఇప్పుడు మానసికంగా వీళ్ళనే మాటలను బట్టి ఇంకా ఎన్నో విధాలుగా దేవుడు హింస భరిస్తూ ఉన్నాడు అనమాట. ఈ హింసలన్నీ కూడా ఎవరి గురించి, ఎవరి కోసం అని అంటే మన పాపకాలం గురించి అని మనము తెలుసుకొని ఇప్పటికైనా మనము ఏ విషయంలో తప్పిపోతున్నామో, ఎక్కడ మనము దేవుడిని దూషించే వారిగా ఉంటున్నామేమో, ఇంకా మనము దేవుని మాట నిర్లక్ష్య పెట్టే వారిగానే ఉంటున్నామేమో, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు పొంది కూడా ఏ ఒక్క విషయంలో మనం తప్పిపోతున్నామో మనల్ని మనమే పరీక్షించుకోవాలని తెలియజేస్తున్నాను అన్నమాట. ఇక్కడ మనకి అలాగే ఇద్దరు దొంగలు కూడా దేవుణ్ణి దూషిస్తూ ఉన్నారు. వాళ్ళతో పాటు ఇక్కడ ఇంకొక వచనం ఉంది, లాస్ట్ వచనం, ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. ఇక్కడ మనకి ఫస్ట్ మనం ఏం చెప్తున్నాం? ఎడమ వైపు ఉన్న దొంగ దూషించాడు అనుకున్నాం. కానీ ఈ మాటలన్నీ దేవుడిని సిలువ వేసేటప్పుడు వాళ్ళతో పాటు బందిపోటు దొంగలు అని అన్నారు. అక్కడ దొంగ ఒక్క దొంగ గురించే చెప్పలేదన్నమాట. సిలువ వేయబడి ఇద్దరు దొంగలు కూడా మొట్టమొదటిసారి ఏం చేశారు? యేసు ప్రభు వారిని దూషించారనమాట. అయితే కుడివైపున ఉన్న
దొంగ ఏమంటున్నాడు తర్వాత? మనం ఒకసారి మళ్ళీ లూకాసు వార్తలో 23వ అధ్యాయం చూస్తున్నాము. అయితే రెండవవాడు ఆయనను గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? అయితే చాలమ్మా. ఇక్కడ ఏమంటున్నాడు? కుడి వైపున ఉన్న దొంగ ఏమంటున్నాడు అని అంటే, అప్పటి వరకు అక్కడ ఉన్న శాస్త్రులతో, పరిసయ్యులతో, ప్రజలతో అందరితో కలిసి ఏమంటున్నాడు? ఈయన కూడా ఆయన దొంగ ఇలా అవమానపరుస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు అనమాట. కానీ ఇక్కడైతే చూసినట్లయితే 40వ అధ్యాయంలో ఏమంటున్నాడు అంటే, రెండవ వాడు వారిని గద్దించి అని అన్నాడు. ఏమని? నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు అని చెప్పి అన్నప్పుడు ఏమంటున్నాడు? ఈయన గద్దిస్తూ ఉన్నాడు అనమాట. వేరే దొంగని గద్దిస్తున్నాడంటే ఎందుకు ఇక్కడ గద్దించాడు అంటే, మొట్టమొదటి మాటగా మనకి దేవుడు ఎన్నో శిక్షలను వాళ్ళ ద్వారా భరించి కూడా తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి గురించి ప్రార్థన చేశాడు? మన గురించి. తండ్రి, వీరేం చేయించున్నారో మీరు ఎదురు కనుక వీరికి క్షమించండి అని చెప్పి దేవుడికి మొరపెడుతున్నాడు. ఆయన ఉన్న పరిస్థితిని బట్టి ఆయన గురించి, ప్రభువా నేను ఇంత భారాన్ని మోయలేకపోతున్నాను, ఈ శిక్షను అనుభవించలేకపోతున్నాను అని చెప్పి కన్నీరు కార్చి ప్రార్థన చేయాల్సిన స్థితిలో తన భారాన్ని, తన బాధని, తను అనుభవించే వ్యధలని అన్నిటినీ కూడా పక్కన పెట్టి ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడు? అంత వేదనలో కూడా అంటే మన గురించే ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని చెప్పి మన గురించి దేవునికి మొరపెడుతూ ఉన్నాడు అనమాట. ఆ మొరపెట్టిన క్షణంలోనే ఈ రెండవ దొంగ మారు మనసు పొందాడండి. ఏంటి నా ఎంత బాధపడుతున్నాడు? తన గురించి తాను మొరపెట్టుకోకుండా ఈ ప్రజల గురించి ఎంత కఠినంగా హింసించిన ఈ ప్రజల గురించి మొరపెడుతున్నాడేంటి? అసలు ఈయన నిజంగా దేవుడే, ఈయన నిజంగా దేవుడే అని చెప్పి అప్పుడు తనకి మనోనేత్రం వెలిగించబడింది, తన హృదయం తెరవబడింది. అంతకు ముందు దాకా అసలు యేసుక్రీస్తు ఎవరో ఏంటో అన్నాడు తెలుసో తెలియదో మనకి తెలియదు, కానీ అప్పుడు మాత్రము ఈయన నిజంగా రక్షకుడే, ఈయన నిజంగా మనల్ని రక్షించగలిగిన సమర్థుడు, ఈయన మనల్ని రక్షించడం కాదు తనని కూడా తాను రక్షించుకోగలిగిన సమర్థుడు అని చెప్పి తన మనోనేత్రం తెరవబడి తన హృదయము తెరవబడింది అనమాట. అక్కడ తెరవబడినప్పుడు అప్పుడు గద్దిస్తున్నాడు వేరే దొంగని, నీవు నేను ఈ శిక్షా విధిలో ఉన్నాము. ఎందుకంటే మనము దొంగతనాలు చేసాము, హత్యలు చేశాము, కాబట్టి మనకి ఈ శిక్ష తగినదే, మనం ఈ శిక్షను భరించాల్సిన వాళ్ళమే. అయితే నీవు దేవునికి భయపడవా? ఇంత జరుగుతుంది, ఇంత చూస్తున్నావే, కనీసం నీకు తెలియట్లేదా? దేవుడు రక్షించగలిగిన సమర్థుడని నువ్వు గుర్తెరగవా? దేవునికి భయపడవా అంటున్నావు. మరి మనం కూడా భయపడుతున్నామా? ఏ విషయంలో భయపడుతున్నాము? ఏ మాట అయినా సరే తోలనాడిపోయే ముందు కానీ, ఎవరినైనా కానీ అనవసరంగా ఒక మాట మాట్లాడే ముందు మనం కూడా భయపడుతున్నాం. దేవుని భయము అనేది మనలో ఉంటే కనుక మనం ఎవరిని దూషించము, అనవసరంగా ఒక మాట కూడా మన పక్కవాడిని అనే అవకాశం ఉండదు. అలా కుడివైపున ఉన్న దొంగలాగా మనం కూడా దేవుని భయాన్ని కలిగి ఉన్నాడు. దేవుని భయం అప్పుడు వచ్చిందండి కుడివైపున ఉన్న దొంగలో కూడా, అంతకుముందు లేదు. అయితే మనమైతే ఇది న్యాయమే, మనకి శిక్ష, మరణ శిక్ష అనేది మనకి న్యాయమే. ఎందుకంటే మనం చేసిన పనిని బట్టి మనకి రోమా సామ్రాజ్యం ఈ శిక్షను మనకి ఇచ్చింది, కాబట్టి ఇది మనకి న్యాయంగానే భావించాలి. తను చేసిన తప్పుని తాను ప్రభు ఎదుట ఒప్పుకుంటున్నాడు. ఒక దొంగే ఒప్పుకుంటున్నాడు, రెండవ దొంగ ఒప్పుకోవట్లేదు అనమాట. మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము. ఈయన ఏ తప్పిదము చేయలేదు. ఎవరు చేయలేదు? యేసు ప్రభు వారు ఏ తప్పిదము చెయ్యలేదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. నిజంగా యేసు ప్రభు వారిలో ఏ లోపాన్ని కూడా శాస్త్రులేంటి, పరిసయ్యులేంటి, అధికారులేంటి ఎవరు కూడా రూపించబడలేదు. మరి ఎందుకు సిలువ వేశారు? ప్రజల అల్లరిని తట్టుకోలేక, ప్రజలు సిలువ వేయండి, మాకు బరపాలను విడుదల చేయండి అని గొడవ చేస్తున్నారు. ఆ గొడవని భరించలేక రాజులు కూడా సిలువ శిక్షని అక్కడ విధించి ఉన్నారనమాట. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 3వ వచనం ఒకసారి చదవండి. లోకా సువార్త 23:3. పిలాతు నీవు యూదుల రాజువా అని ఆయన అడగగా, ఆయన నీవు అన్నట్టే అని అతనితో చెప్పాను. 4వ వచనం. పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహంతోనూ ఈ మనిషిని అందు నాకు ఏ నేరము కనపడలేదు. రాజు పిలాతు అనే అతను రాజు అనమాట. ఆ రాజు ఏమంటున్నాడు? తీర్పు చేసి అడుగుతున్నాడు, యేసు ప్రభు వారిని
నువ్వు యూదుల రాజువా అని అంటే అవును నేను యూదుల రాజునే అని చెప్పి అనట్లేదన్నమాట. నీవన్నట్లే అని వినయంగా రాజు ఎదుటి ఎలా ఉండాలో అలాగే సమాధానం చెప్తున్నారనమాట. అప్పుడు పిలాతు ప్రధాన యాజకులతోనూ జనసమూహంతోనూ ఈ మనిషిని అందు నాకు ఏ నేరమును కనబడట్లేదు అని చెప్పాడు అనమాట. రాజుగారికి అక్కడ ఏ నేరము కూడా యేసు ప్రభు అందు కనబడలేదన్నమాట. అతను రాజు కాబట్టి ధైర్యంగా చెప్పాడు, ఈయన యందు నాకు ఏ దోషము కానీ నేరము కానీ కనిపించట్లేదు అని చెప్పి. పిలాతు తర్వాత అతన్ని హేరోదు రాజు దగ్గరికి పంపించారనమాట. అదే అధ్యాయంలో 15వ వచనం స్టార్ట్. హేరోదు 15. హేరోదునకు కూడా కనబడలేదు. అతన్ని తిరిగి పంపించి వేశాను. ఇదిగో మరణమునకు తగినదేది ఇతడు చేయలేదు అని చెప్తున్నాడు. శిలువ మరణానికి అప్పగించే అంత ఘోరమైన పాపం ఏది కూడా యేసు ప్రభు వారు అక్కడ చెయ్యలేదు అని చెప్పి అతను కూడా చెప్తున్నాడు. కానీ యేసు ప్రభు వారి ద్వారా అనేక ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు చేసిన వారిలో ఎవరు కూడా ఇతని యందు ఏ నేరము కూడా కనపడలేదు అన్న విషయాన్ని చెప్పలేకపోయారన్నమాట. అయితే ఇక్కడ మనము నేర స్థాపన చేయబడిన యేసు ప్రభు వారి గురించి మనము తెలుసుకుంటాం అన్నమాట. అయితే ఇక్కడ మనకి 3 సిలువలు కనబడుతున్నాయి అన్నమాట. 3 సిలువల్లో ఒకటి మధ్యలో ఉన్న సిలువ యేసు ప్రభు వారిది. అయితే యేసు ప్రభు వారి సిలువ ఏం తెలియజేస్తుంది అంటే మనకి విమోచన, మన పాపాల నుంచి మన దోషాల నుంచి మనకి విమోచన తెలియజేస్తుంది. కాబట్టి అది మనకి విమోచన సిలువగా ఉంది. రెండవ సిలువ ఏం తెలియజేయబడుతుంది అంటే రక్షణ సిలువ. ఇది మనకి రక్షణ అనుగ్రహించే సిలువగా మనకి తెలియదు. మూడోది తిరస్కరించే సిలువ. అయితే మనము విమోచన ద్వారా రక్షించబడాలా లేకపోతే విమోచన పొంది కూడా సిలువని తిరస్కరించే వారిగా ఉండాలో మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం. మనము యేసు ప్రభు వారిని యేసు ప్రభు వారి ఇచ్చిన విమోచన ఆ రక్షణని అంతం వరకు కాపాడుకునే విధంగా మనము ఉండాలి. అలాగే మొదటి దొంగ చేసినట్లుగా దూషించుకోకుండా రెండవ దొంగ మనోనేత్రములు ఎలాగైతే తెరవబడ్డాయో, ఎలాగో అతని దేవుని కార్యాలను గ్రహించగలిగాడో, ఎలాగైతే అంతమంది ముందు ఇతనిలో ఏ పాపము లేదని ఒప్పుకోగలిగాడో మనం కూడా అలాగే దేవుణ్ణి ఒప్పుకోవాలన్నమాట. ఒప్పుకోవాలి, కానీ మనం ఎక్కడా కూడా దేవుణ్ణి దూషించే విధంగా మనము ఉండకూడదు. అలా ప్రభు వారి కృప మనకి దయచేయండి. నేడు నీవు నా